82వ అధ్యాయము. సూర్యగ్రహణ సమయమున కురుక్షేత్రమునందు శ్రీకృష్ణుడు, వసుదేవుడు మున్నగువారు నంద యశోదాదులతో ఆత్మీయ సంభాషణములనొచ్చుట. శ్రీకృష్ణ భగవానుడు గోపికలకు తత్వోపదేశము చేయుట. శ్రీ శుకుడు నుడివెను. పరీక్షిన్ మహారాజా, ఈ విధముగా బలరామకృష్ణులు ద్వారకలో హాయిగా నివసించుచుండిరి. ఒకానొకప్పుడు ప్రళయకాలమునందువలే సంపూర్ణ సూర్యగ్రహణము సంభవించెను. మహారాజా, ఈ గ్రహణ విషయమును జ్యోతిష పండితుల ద్వారా ముందుగా ఎరిగిన సంప్రదాయపరులు పుణ్యోపార్జనకై శ్రేయస్కాములై సమంత పంచక క్షేత్రమునకు అంటే కురుక్షేత్రమునకు చేరిరి. శస్త్రధారులలో మేటి అయిన పరశురాముడు భూమండలమును క్షత్రియరహితము గావించుటకై మహారాజులను వధించెను. ఆ మహానుభావుడు ఆ రాజుల రక్తమును 5 మడుగులుగా ఏర్పరచెను. ఆ ప్రదేశము సమంత పంచకము అంటే కురుక్షేత్రముగా వాసికెక్కెను. సామాన్య జనులు పాప నివృత్తికై ప్రాయశ్చిత్తములను చేసుకున్నట్లుగా సర్వశక్తిమంతుడైన పరశురామ భగవానుడు తనకెట్టి కర్మబంధములు లేకున్నను లోక మర్యాదను రక్షించుటకై అచట యజ్ఞమును ఆచరించెను. పరీక్షిన్ మహారాజా, ఆ మహాతీర్థయాత్ర సందర్భమున భారతదేశమునందలి వివిధ ప్రాంతములకు చెందిన ప్రజలు అచటికి వచ్చి ఉండిరి. వృష్ణివంశము వారును అట్లే అక్రూరుడు, వసుదేవుడు, ఉగ్రసేనుడు మొదలగు వారును, ఇంకను గదుడు, ప్రద్యుమ్నుడు, శాంబుడు మున్నగువారును తమ పాప పరిహారమునకై ఆ క్షేత్రమును సేవించుట కొరకు అచటికి చేరిరి. ప్రద్యుమ్నుని కుమారుడైన అనిరుద్ధుడు, యదువంశ సేనాధిపతి అయిన కృతవర్మ అనువారు సుచంద్రుడు, సుఖసారణులతో గూడి ద్వారకానగర రక్షణకై అచటనే ఉండిపోయేరి. యదువంశీయులు సహజముగానే తేజోమూర్తులు. వారు కంఠాభరణములను, దివ్య పుష్పహారములను, అమూల్యములైన వస్త్రములను, కవచములను ధరించినటచే వారి శోభలు ఇంకనూ ఇనుమడించియుండెను. వారు తమ తీర్థయాత్ర మార్గమున దేవతల విమానములతో సమానములకు రథములను, సముద్ర జల తరంగముల వలె వేగముగా సాగిపోయేడు గుర్రములను, మేఘ గర్జనల వలె ఘీంకరించుచున్న ఏనుగులను, విద్యాధరుల వలె తెదిరిలుచున్న పదాది దళముల వారిని కలిగియుండిరి. వారు తమ భార్యలతో కూడి దివ్య పురుషుల వలె శోభిల్లుచుండిరి. ఆ మహానుభావులందరూ కురుక్షేత్రమునకు చేరి ఏకాగ్ర చిత్తములతో అచటి పవిత్ర జలములలో స్నానములను ఆచరించి విద్యుక్తముగా ఉపవసించిరి. పిదప ఆ వృష్ణివంశీయులు నూతన వస్త్రములతోడను, పూలదండలతోడను, బంగారు హారములతోడను అలంకరింపబడి ఉన్న పాడియావులను బ్రాహ్మణోత్తములకు దానము చేసిరి. గ్రహణ మోక్షానంతరము వారు ఆ పరశురామ కుండములయందు మరల విద్యుక్తముగా స్నానములు నొచ్చిరి. అనంతరము వారు భూసురోత్తములకు షడ్రసోపేతములైన భోజనములను సమకూర్చిరి. శ్రీకృష్ణుని ఎడ తమ భక్తి నిరంతరము ఉండవలనని సంకల్పించుకునిరి. కృష్ణ భక్తి నిరతులైన ఆ వృష్ణివంశజులు ఆ ప్రభువు యొక్క ఆజ్ఞతో విప్రోత్తముల ఆశీస్సులతో యథేచ్ఛగా భుజించిరి. తదుపరి వారు దట్టముగానున్న చెట్ల యొక్క చల్లని నీడలలో హాయిగా విశ్రమించిరి. క్రమముగా వారు బంధుమిత్రులను, రాజులను కలుసుకొని వారితో కుశల ప్రశ్నలు గావించిరి. అచట యదువంశము వారు మత్స్య, ఉసీనర, కోశల, విదర్భ, కురు, సృంజయ, కాంభోజ, కేకయ, మద్ర, కుంతి, ఆనర్త, కేరళ మొదలగు దేశములకు చెందినట్టి తమ పక్షము వారిని, పరపక్షము వారిని పెక్కుమందిని దర్శించరి. పరీక్షిన్ మహారాజా, ఆ యాదవ ప్రముఖులు వీరేగాకుండా కృష్ణ దర్శనమునకై ఉత్కంఠతతో ఎదురుచూచుచున్న తమ వంశమునకు హితైషులైన బంధువులు నందాది గోపాలురు భగవంతుడికి శ్రీకృష్ణుని దర్శనమునకై ఎంతో కాలం నుండి తహతాపడుచున్న గోపికలను కూడా చూచిరి. వారు పరస్పర గాఢాలింగనములతో పరవశులై ఉండగా పులకిత గాత్రులై వికసిత మదనులైరి. వారి కనుల నుండి ఆనందాశ్రువులు జాలువారుచుండెను. అప్పుడు అంతులేని ఆనందముతో నిండిపోయి వారి కంఠములు మోగబోయెను. స్త్రీలు కూడా పురుషుల వలె ఒకరినొకరు కలుసుకొనుచు చక్కని సౌహార్దములతో, చిరునవ్వులతో, నిర్మలములైన క్రీగంటి చూపులతో ఆనందమున మునిగి తేలుచుండిరి. కుంకుమ పత్ర లేపనములతో ఒప్పుచున్న వక్షస్థలములు గల ఆ తరుణీమణులు పరస్పరము గాఢాలింగనములను వనర్చుకొనసాగిరి. వారి కనులలో ఆనందాశ్రువులు పొంగిపొరలుచుండెను. వారు పెద్దలందరికీ నమస్కరించిరి. తమకు ప్రణమిల్లిన పిన్నలను ఆశీర్వదించిరి. పరస్పరము స్వాగత మర్యాదలను నెరపుచు, కుశల ప్రశ్నలను గావించుచు శ్రీకృష్ణ లీలల గాథలను ముచ్చటించుకొనుచుండిరి. అంతట కుంతీదేవి వసుదేవాది సోదరులను, అక్క చెల్లెండ్రను, వారి పుత్రులను, తన తల్లిదండ్రులను, తన సోదరుల యొక్క భార్యలను శ్రీకృష్ణుని చూచి వారితో సంభాషించుచు ఆ సంతోషములో ఆమె తన దుఃఖములను మరచిపోయెను. కుంతీదేవి వసుదేవునితో ఇట్లనెను: పూజ్యుడమైన సోదరా, నేను నిజముగా దురదృష్టవంతురాలను.
నా సంకల్పము ఒక్కటినూ ఫలింపలేదు. సత్పురుషులైన మీ వంటి ఆత్మీయులకు కూడా మా కష్టగాథలు పట్టుటలేదు. ఇంతకంటేనూ విచారకరమైనది ఏముండును? దైవం ప్రతికూలించినప్పుడు సుహృదులు, జ్ఞాతులు, దగ్గరి సంబంధము గల బంధువులు, పుత్రులు, తోబుట్టువులు, కడకు తల్లిదండ్రులను, స్వజనులను మరిచిపోవచుండుట సహజమే గదా. ఇందులో ఏ దోషమున్నది? అప్పుడు వసుదేవుడు ఆమెతో ఇట్లు నుడివెను. అమ్మా, మమ్ము తప్పు పట్టవద్దు. మానవులందరూ దేవుని చేతిలో కీలుబొమ్మలే. లోకములోని జనులు ఎల్లరనూ ఈశ్వరాధీనులై పనులను చేయించుచుందురు. సోదరి, మేము అందరము కంసుని బాధలు పడలేక దిక్కుకు నాకొకరమై తలదాచుకొంటిమి. ఇప్పుడిప్పుడే దేవుని కృప వలన ఆ కడగండ్ల నుండి బయటపడి స్వస్థానములకు చేరితిమి. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిని మహారాజా, వసుదేవుడు, ఉగ్రసేనుడు మొదలగు యదువంశీయులు అచట చేరియున్న రాజులకు సాదరముగా అతిథి మర్యాదలను నెరపిరి. వారును శ్రీకృష్ణుని దర్శించి పరమానందభరితులే స్వస్థతను పొందిరి. మహారాజా, భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, అట్లే వారి కుమారులైన దుర్యోధనాదులు, పాండవులు, వారి పత్నులు, కుంతీదేవియు, సృంజయుడు, విదురుడు, కృపుడు, కుంతిభోజుడు, విరాటుడు, భీష్మకుడు, నగ్నజిత్తు మహారాజు, పురుజిత్తు, ద్రుపదుడు, శల్యుడు, దృష్టకేతుడు, కాశీరాజు, దమఘోషుడు, విశాలాక్షుడు, మైథిలుడు అంటే మిథిలాధిపతి, మద్రదేశ మహారాజు, కేకయ మహారాజు, యుధామన్యుడు, సుశర్మ, బాహ్లికుడు అతని కుమారులు మొదలగు రాజులను, వీరేగాక ధర్మరాజు యొక్క అనుయాయులైన ఇతర రాజులను, సర్వాంగ సుందరమైన శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహమును, ఆ మహాత్ముని భార్యామణులను చూచి వారి రూపరేఖ విలాసములకు ఎంతయో విస్మతులైరి. అంతటా బలరామకృష్ణులు ఆ మహారాజులను అందరినీ యథోచితముగా సన్మానించిరి. పిదపవారు శ్రీకృష్ణునకు ఆత్మీయులైన వృష్ణివంశము వారిని అందరినీ సంతోషముతో ఇట్లు ప్రశంసించిరి. ఉగ్రసేన మహారాజా, శ్రీకృష్ణుని దర్శనము మహాయోగులకును దుర్లభము. అట్టి పరమపురుషుని మీరు నిరంతరము దర్శించుచుంటిరి కనుక ఈ లోకమున మీరు ఎంతయో ధన్యాత్ములు. వేదములు శ్రీకృష్ణ భగవానుని కీర్తిని బహుదా కొనియాడుచున్నవి. ఆ మహాత్ముని పాదములను ప్రక్షాళితమునర్చిన గంగాజలము, ఆ ప్రభువు యొక్క వాక్కులైన వేదశాస్త్రములు మరియు ఆ స్వామి యొక్క నిర్మల యశస్సు ఈ జగత్తును మిగుల పవిత్రమనొచ్చుచున్నవి. ఈ భూతలము అంతయును కాలప్రభావమున దుష్ట రాక్షసుల యొక్క ఆగడముల కారణముగా తన సౌభాగ్యమును కోల్పోయి ఉండెను. ఇప్పుడు ఆ భగవానుని పాద పద్మముల స్పర్శచే శక్తిని పుంజుకున్న భూమి మనకు సకల మనోరథములను ఈడేర్చుచున్నది. ఉగ్రసేన మహారాజా, మీకు శ్రీకృష్ణ ప్రభువుతో వైవాహిక గోత్ర సంబంధములు గలవు. అంతేగాక మీరు సర్వదా ఆ స్వామి యొక్క దర్శన స్పర్శన భాగ్యములకు నోచుకొని ఉన్నారు. ఆయనతో గూడి సంచరించుచుందురు, సంభాషించుచుందురు, శయ్యలపై ఆసనములపై కలసిమలసి మెలుగుచుందురు. ఆ మహాత్మునితో భుజించుచుండెడి భాగ్యము మీది. పెక్కు యాతనలకు నిలయమైన గృహస్థ జీవితములో ప్రవృత్తి మార్గమున ఉన్నప్పటికీ మీరు మీ గృహమునందు సర్వవ్యాపకుడైన ఆ పరమపురుషుడు స్వయముగా నివసించుచుండుట వలన స్వర్గ మోక్షములపై మీకు ఏమాత్రము తృష్ణ లేకున్నది. జై శ్రీహరి. శ్రీ శుకుడు వచించెను. యాత్రా నిమిత్తమై అచటికి విచ్చేసియున్న నందునకు శ్రీకృష్ణుడు మొదలగు యాదవ ప్రముఖులు కురుక్షేత్రమునకు వచ్చిన సంగతి తెలిసెను. వెంటనే ఆ మహాత్ముడు బలరామకృష్ణాదులను దర్శించుటకై తోడి గోపాలులతో కూడి సామాగ్రిని బండ్లపై చేర్చుకుని అచటికి ఏతెంచెను. నందాది గోపాలులను చూచినంతనే ఆ యదువంశీయులందరూ పరమానందభరితులైరి. వారికి పోయిన ప్రాణములు లేచివచ్చినట్లయ్యేను. వారు ఎంతకాలం నుండియో ఒకరినొకరు చూచుకొనుటకు ఉత్కంఠతతో నుండిరి. కావున వారు పరస్పరము గాఢాలింగనములతో సుఖ సంతోషములలో తేలియాడిరి. అంతటా వసుదేవుడు ప్రేమానురాగములతో నందుని గాఢముగా కౌగిలించుకొని సంతోషముతో పరవశించిపోయెను. అతడు కంసుని వలన పడిన క్లేశములను అన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రకటించుచు ఎంతయో బాధపడెను. తన పుత్రులైన బలరామకృష్ణులు దూరముగా గోకులమునందు ఉండిపోవుట వలన తాను పొందిన బెంగను స్మరించుకొనెను. పిమ్మట బలరామకృష్ణులు ఆప్యాయతతో తమను పెంచి పెద్ద చేసిన యశోదానందులను హృదయములకు హత్తుకొని వారి పాదములకు ప్రణమిల్లిరి. ప్రేమాతిరేకములో వారి నేత్రములు అసురులతో నిండిపోయెను. కంఠములు మోగపోయెను. మహాత్ములైన యశోదానందులు తమ కుమారులకు బలరామకృష్ణులను వాత్సల్యపూర్వకముగా తమ యొడిలలో కూర్చుండబెట్టుకుని తనివిదేరా కౌగిలించుకొని ఆనందించిరి. అప్పుడు పుత్రుల ఎడబాటు వలన వారిలో గూడు కట్టుకొని ఉన్న దుఃఖము దూరమయ్యను. వారు ప్రేమతో తమ చిన్నారులను పదే పదే ముద్దాడిరి, శిరస్సులను మూర్కొనిరి.
ఆ సంతోషములో తమను తాము మరిచిపోయిరి. అంతట దేవకియు రోహిణియు యశోదాదేవిని ఆత్మీయతతో అక్కున చేర్చుకునిరి. ఆమె తమ పట్ల చూపిన ఆదరాభిమానములకు ఆనందాశ్రులను రాల్చుచూ వారు డగ్గుత్తికతో ఇట్లు పలికిరి. అమ్మా యశోద, మీ దంపతులు ఇరువురును మా ఎడ చూపిన ఆప్యాయత సుహృద్భావము ఎనలేనివి, జీవితాంతము వరకును మరచిపోరానివి. ఇవి మా హృదయములపై చెరగని ముద్ర వైచినవి. ఇందులకు ప్రతిగా మీకు ఇంద్రైశ్వర్యములను ఇచ్చినను మీ రుణము తీరదు. మీ రుణొచ్చిన ఈ ఉపకారమును విస్మరించడి కృతజ్ఞులు ఎవరుందురు? ఈ బలరామకృష్ణులు తమ కన్న తల్లిదండ్రులను చూడకముందే, కనులు తెరవకముందే మీ యుడికి చేరిరి. వీరిని మిగుల గారాభముతో పెంచి పెద్ద చేసితిరి. వీరికి అభ్యుదయ మహోత్సవములను కూడా నెరపితిరి. మీ ఆలనా పాలనలో ఎట్టి భయము లేకుండా వీరు సుకుమారముగా పెరిగిన అదృష్టవంతులు. వాస్తవముగా వీరికి తల్లిదండ్రులు మీరే. వారిని మీకు అప్పగించినా మీరే వారిని కంటికి రెప్పలా పోషించి లాలించి ప్రేమతో పెంచి పెద్ద చేసితిరి. సత్పురుషులకు తమవారు పెరవారు అను భేదభావములు ఉండవు గదా. ఇదియే నిజమైన కృతజ్ఞతాభావము. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిణి మహారాజా, గోపికలకు శ్రీకృష్ణుడు అత్యంత ప్రియతముడు. వారికి సర్వస్వము ఆ స్వామియే. నిరంతరముగా ఆ ప్రభువును చూచుటకు కనురెప్పలు అడ్డువచ్చుచుండెను. అందులకు వారు అసంతృప్తికి లోనై వాటిని, ఆ కనురెప్పలను సృష్టించిన బ్రహ్మదేవుని నిందించుచుండిరి. వారు తమ చూపుల ద్వారా ఆ పరమపురుషుని తమ హృదయములలో నిలుపుకొని మనస్సులలోనే గాఢముగా ఆలింగనమునర్చుకొని తన్మయత్వము నొందుచుండిరి. రాజా, ఏమని చెప్పుదును? వారు పొందినట్టి తన్మయీభావమును నిత్యము నిరంతరము సాధన చేసెడు పరమయోగులు కూడా పొందలేరు. తనతో తదాత్మ్యమును పొందియున్న గోపికలను చూచి కృష్ణ భగవానుడు వారిని ఒక ఏకాంత ప్రదేశమునకు తీసుకుని వెళ్ళెను. ఆప్యాయతతో వారిని కౌగలించుకొని కుశల ప్రశ్నలు గావించి దరహాసమునొచ్చుచు ఇట్లనెను. సకులారా, మేము మా బంధుమిత్రుల ప్రయోజనముల కొరకై గోకులమును వీడి ఇతర ప్రదేశములకు వెళ్ళి ఉంటిమి. శత్రువులను రూపుమాపుటకై చాలా కాలము వరకు మేము వీడి ఉండవలసి వచ్చినది. కనుక ఇంతవరకును మేము కలుసుకొనుటకు వీలు పడలేదు. మీకు మేము ఎప్పుడైనానూ గుర్తునకు వచ్చుచుంటిమా? మీరు మమ్ములను కృతజ్ఞత లేని వారిగా శంకించి దోషులనుగా తలంచుట్టలేదు కదా. వాస్తవముగా ప్రాణుల సంయోగ వియోగములకు కేవలము భగవంతుడే కారణము. పెనువాయువు మేఘములను, తృణములను, దూదిపింజలను, దుమ్ములను ఒక్కచో చేర్చి చెల్లాచెదురు గావించినట్లుగా సృష్టికర్త అయిన ఆ పరమాత్మ తన ఇష్టానుసారము ప్రాణుల సంయోగ వియోగములను కావించుచుండును. ఆత్మీయులారా, మీకు నా ఎడగల ప్రేమానురాగములే మిమ్ము నా దరికి చేర్చును. ఇది సంతోషింపవలసిన విషయము. ఎలయన ప్రాణులకు వాపయగల అనన్య భక్తియే వారికి మోక్షమును ప్రసాదించుచుండును. గోపికలారా, చతుర్విధ ప్రాణులు అంటే జరాయజములు, మావి వలన అంటే గర్భాశయము నుండి పుట్టినట్టి ప్రాణులు, మానవులు, జంతువులు మొదలైనవి. 2 అండజములు, గ్రుడ్డు నుండి పుట్టినవి, పక్షులు మొదలైనవి. స్వేదజములు, చెమట నుండి పుట్టినవి, దోమలు మొదలైనవి. ఉద్భిజములు, భూమిని చీల్చుకొని పుట్టినవి, వృక్షములు, లతలు మున్నగునవి. సో ఆ విధంగా చతుర్విధములైన చరచరా ప్రాణుల సృష్టి స్థితి లయములకు కారణము నేనే. ఆ ప్రాణుల ఆవిర్భావమునకు ముందును అవి లయమొందిన పిమ్మటను ఉండువాడను నేనే. ఆ ప్రాణులకు లోపలను బయటను ఉండువాడను నేనే. పృథివ్యాపస్తేజో వాయురాకాశములనడి పంచమహాభూతముల పంచీకరణము వలన సృష్టి ఏర్పడినది. కావున ఘటపటాదిక భూత సృష్టికి పంచమహాభూతములు ఉపాదాన కారణములు, అనగా ఘటపటాదులు వాటి కార్యములు. ఈ కార్యకారణములకు హేతుభూతమైన ఆధారమును నేనే, అనగా ఈ సమస్త సృష్టికి నేనే నిమిత్త కారణము. జడమైన అపరా ప్రకృతికిని, చైతన్యవంతమైన పరా ప్రకృతికిని నేనే ఆధారము. అట్టి నాకంటే పరమైనది అంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. జై శ్రీహరి. శ్రీ శుకుడు వచించెను. ఈ విధముగా శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక జ్ఞాన బోధలతో స్వాత్మ పరమాత్మ యథార్థ విషయ జ్ఞానము వలన గోపికలు చక్కగా సుశిక్షితులైరి. ఆ జ్ఞానమును పదే పదే స్మరించుట వలన, మనసపూర్వక నిధిధ్యాసనము చేయుట వలన అంతవరకును వారిలో ఆవరించి ఉన్న కర్మమూలకమైన అజ్ఞానము, మోహము తొలగిపోయాను. ఫలితముగా వారి హృదయములలో శ్రీకృష్ణ పరమాత్మ తత్వము నిండిపోయెను.
అంతట గోపికలు ఇట్లనరి, పద్మనాభ, అపార జ్ఞాన సంపన్నులైన యోగీశ్వరులు సర్వదా తమ హృదయముల యందు నీ పాదార విందములనే స్మరించుచుందురు. సంసార కోపమున పడి ఉన్న వారిని ఉద్ధరించుటకు నీ శ్రీపాద పద్మములే ఆలంబనములు. అట్లు మహిమోపేతములైన చరణ కమలములు గృహకార్యములందు మునిగియున్న మా మనస్సులయందు కూడా సంతతము వసించుచుండుగాక. ఒక్క క్షణము కూడా మేము వాటిని విస్మరింపకుండునట్లు వరమిమ్ము. జై శ్రీకృష్ణ.